ఓం శాంతి 17/4/2025 మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కొరకు నిరోగులుగా తయారు చేస్తుంది. ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోండి. ప్రశ్న: వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి? జవాబు: తండ్రి డైరెక్షన్ ఏమిటంటే, మీరు ఏ సాకార రూపాన్ని లేక ఆకార రూపాన్ని స్మృతి చేయకండి. ఒక్క తండ్రి స్మృతే ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఈ సమయంలో ఎవరూ కూడా తీరిక లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. అన్నీ చేసుకుంటూ కూడా స్మృతిలో ఉండొచ్చు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి యొక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలకు చెప్తారు. ఓ పతిత పావన, మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు కూడా. ఇక్కడ తండ్రి మొట్టమొదటే చెప్తారు, ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి. ఆత్మిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపిగా భావించరు. కావున పిల్లలు ఎంత వీలైతే అంత మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి. ఒక్క తండ్రిని తప్ప ఏ సాకార రూపం కలవారిని లేక ఆకార రూపం కలవారిని స్మృతి చేయకండి. ఇది చాలా సహజం కదా. మనుషులు మేం బిజీగా ఉంటాము, తీరిక ఉండదు అని అంటారు. కానీ దీని కొరకైతే సదా తీరిక ఉంటుంది. తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మన పాపాలు భస్మమవుతాయని కూడా మీకు తెలుసు. ముఖ్యమైన విషయం ఇదే. వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటికి వద్దని చెప్పరు. అవన్నీ చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేం పతితులము అనైతే అర్థం చేసుకుంటారు. సాధు సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ సాధన చేస్తారు. సాధన అనేది భగవంతుణ్ణి కలుసుకునేందుకే చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకైతే వారి పరిచయం ఉండదో అప్పటి వరకు వారిని కలుసుకోలేరు. తండ్రి పరిచయం ప్రపంచంలో ఎవరికీ లేదని మీకు తెలుసు. దేహ పరిచయం అయితే అందరికీ తెలుసు. పెద్ద వస్తువు యొక్క పరిచయం వెంటనే తెలుస్తుంది. ఆత్మ పరిచయాన్నైతే ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే అర్థం చేయిస్తారు. ఆత్మ మరియు శరీరం రెండు వేరువేరు వస్తువులు. ఆత్మ ఒక నక్షత్రం వంటిది మరియు చాలా సూక్ష్మమైనది. దానిని ఎవరూ చూడలేరు. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి. అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది కూడా ఒక హాస్పిటల్ కదా. ఆత్మ అయితే అవినాశి, అదెప్పుడు వినాశనం అవ్వదు. పాత్రంతా ఆత్మకు సంబంధించిందే. ఆత్మ అంటుంది, నేనెప్పుడూ వినాశనం అవ్వను. ఇన్ని ఆత్మలన్నీ అవినాశి అయినవి. శరీరం వినాశి. ఆత్మైన మనం అవినాశి అని ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుని ఉంది. మనం 84 జన్మలు తీసుకుంటాము. ఇది డ్రామా. ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉండొచ్చు, ఇది మీకు తెలుసు. 84 జన్మలు అని ఏదైతే అంటూ ఉంటారో అవి తప్పకుండా ఏదో ఒక ధర్మానికి చెందిన వారికే ఉంటాయి. అన్ని ధర్మాల వారికే ఉండవు. అన్ని ధర్మాలు కలిసి ఒకేసారి రావు. మనం కూర్చుని ఇతర ధర్మాల లెక్కలను ఎందుకు వేయాలి? ఫలానా సమయంలో ధర్మస్థాపన చేయడానికి వస్తారని మీకు తెలుసు. తర్వాత వారి వృద్ధి జరుగుతుంది. అందరూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వాల్సిందే. ప్రపంచం ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధానమైన సత్యుగాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, భారతవాసులమైన మనమే
మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాము. అప్పుడు ఇతర ధర్మాలేవి అక్కడ ఉండవు. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని తీసుకునేది ఉందో వారే ఎక్కువగా స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేస్తారు. మరియు బాబా, నేను ఇంత సమయం స్మృతిలో ఉంటున్నాను అని వారు సమాచారం కూడా రాస్తారు. కొందరైతే సిగ్గు కారణంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వరు. బాబా ఏమంటారో అని భావిస్తారు. కానీ తెలియడమైతే తెలుస్తుంది కదా. స్కూల్లో టీచర్లు విద్యార్థులతో మీరు ఒకవేళ చదవకపోతే ఫెయిల్ అయిపోతారు అని చెప్తారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువును బట్టి అర్థం చేసుకుంటారు. ఇది చాలా పెద్ద స్కూల్. ఇక్కడైతే నంబర్ వారుగా కూర్చోబెట్టడం జరగదు. కానీ నంబర్ వారుగానే ఉంటారు కదా అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను ఎక్కడికైనా పంపిస్తారు. వారు మళ్ళీ వెళ్ళిపోతే అక్కడి వారు మాకు మహారథి కావాలి అని రాస్తారు. అంటే వారు మాకంటే తెలివైన వారు, ప్రసిద్ధి చెందినవారు అని తప్పకుండా భావిస్తున్నారు. నంబర్ వారుగానైతే ఉంటారు కదా. ప్రదర్శనకి కూడా అనేక రకాల వారు వస్తారు కావున వారిని గమనించేందుకు గైడ్స్ కూడా నిలబడి ఉండాలి. రిసీవ్ చేసుకునే వారికి ఆ వచ్చిన వారు ఎటువంటి వ్యక్తి అనేది తెలుస్తుంది. కావున వాళ్ళు ఆ వచ్చిన వారికి మీరు అర్థం చేయించండి అని అక్కడి వారికి సూచన ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అందరూ ఉన్నారని కూడా మీరు అర్థం చేసుకోగలరు. ప్రదర్శనలోనైతే అందరి సేవ చేయాల్సిందే. ఎవరైనా పెద్ద వ్యక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఆ పెద్ద వ్యక్తికి అందరూ మర్యాద చేస్తారు. ఇది నియమం. తండ్రి లేక టీచర్ పిల్లలను క్లాస్లో మహిమ చేస్తారు. ఇది కూడా అన్నింటికంటే గొప్ప పాలన. పేరును ప్రఖ్యాతం చేసే పిల్లలను మహిమ చేయడం జరుగుతుంది మరియు మర్యాద చేయడం జరుగుతుంది. ఫలానా వారు ధనవంతుడు, ధార్మిక మనస్తత్వం కలవారు, ఇది కూడా మర్యాద చేయడమే కదా. ఇప్పుడు మీకు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అన్న విషయం తెలుసు. వారు ఉన్నతోన్నతమైన వారు అని తప్పకుండా అంటారు కూడా. కానీ వారి జీవిత చరిత్రను గురించి చెప్పమని అడిగితే వారు సర్వవ్యాపి అని అంటారు. ఒక్కసారిగా విలువ తగ్గించేస్తారు. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని, వారు మూలవతనవాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు. సూక్ష్మవతనంలో దేవతలుంటారు, ఇక్కడ మనుషులుంటారు. కావున ఉన్నతోన్నతమైన భగవంతుడు ఆ నిరాకారుడు. ఇప్పుడు మీకు తెలుసు, వజ్ర సమానంగా ఉన్న మనమే మళ్ళీ గవ్వ సమానంగా అయిపోయాము. భగవంతుణ్ణైతే మనకంటే కూడా తక్కువగా చూపించాము. వారిని గుర్తించరు. భారతవాసులైన మీకే వారి పరిచయం లభిస్తుంది. మళ్ళీ తర్వాత ఆ పరిచయం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ వెళ్తారు. అనేకులకు తండ్రి పరిచయం లభిస్తుంది. మీ ముఖ్యమైన చిత్రాలు ఈ త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం. వీటిలో ఎంత ప్రకాశం ఉంది. ఈ లక్ష్మీనారాయణలు సత్యుగానికి యజమానులు అని ఎవరైనా అంటారు. అచ్చా, మరి సత్యుగం కంటే ముందేముండేది? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడున్నది కలియుగ అంతిమం. అది కూడా ప్రజలపై ప్రజల రాజ్యం. ఇప్పుడు రాజ్యాలైతే లేవు. ఎంత తేడా ఉంది. సత్యుగ ఆదిలో రాజులుండేవారు, మరియు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులున్నారు. ఇక్కడ ఎవరు పావనంగా లేరు. కానీ కొందరు ధనం ఇచ్చైనా సరే ఆ టైటిల్ తీసుకుంటారు. మహారాజులైతే ఎవరు లేరు, కానీ ఆ టైటిల్ను కొనుక్కుంటారు. ఉదాహరణకు పటియాలా మహారాజు, జోధ్పూర్ మహారాజు, బికనేర్ మహారాజు అంటూ పేర్లైతే తీసుకుంటారు కదా. మహారాజు అన్న పేరు అవినాశిగా నడుస్తూ ఉంటుంది. మొదట పవిత్ర మహారాజులుండేవారు, ఇప్పుడు అపవిత్రమైన వారు ఉన్నారు.
రాజు, మహారాజు అన్న పదాలు కొనసాగుతూ వస్తాయి. ఈ లక్ష్మీనారాయణల గురించి వీరు సత్యుగానికి యజమానులుగా ఉండేవారు అని అంటారు. మరి రాజ్యాన్ని ఎవరు తీసుకున్నారు? రాజ్యస్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని 21 జన్మల కొరకు ఇప్పుడు చదివిస్తున్నాను. వాళ్ళైతే చదువుకుని ఈ జన్మలోనే బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. మీరిప్పుడు చదువుకుని భవిష్యత్తులో మహారాజులుగా, మహారాణులుగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇప్పుడిది పాత ప్రపంచము. ఎంత మంచి మంచి పెద్ద మహళ్ళున్నా కానీ వజ్ర వైడూర్యాలతో కూడిన మహళ్లను తయారు చేసే శక్తి అయితే ఎవ్వరికీ లేదు. సత్యుగంలో అన్ని వజ్ర వైడూర్యాలతో కూడిన మహళ్లనే తయారు చేస్తారు కదా. అవి తయారు చేయడానికి పెద్ద సమయమేమీ పట్టదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి వస్తే ఎంతో మంది కార్మికులను పెడతారు. 1-2 సంవత్సరాలు మొత్తం నగరాన్నంతా నిలబెట్టేస్తారు. కొత్త ఢిల్లీని తయారు చేయడానికి మహా అయితే 8-10 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడి కార్మికులకు మరియు అక్కడి కార్మికులకు తేడా అయితే ఉంటుంది కదా. ఈ రోజుల్లోనైతే కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా కనుక్కుంటూ ఉంటారు. ఇల్లు తయారు చేసే సైన్స్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అన్నీ సిద్ధంగా లభిస్తాయి. వెంటనే ఫ్లాట్ తయారైపోతుంది. చాలా త్వరగా తయారవుతాయి. కావున ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి కదా. ఇవన్నీ తోడుగా వస్తాయి. సంస్కారాలైతే ఉంటాయి కదా. ఈ సైన్స్ సంస్కారాలు కూడా తోడుగా వస్తాయి. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పావనంగా తయారవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి. తండ్రి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత శిక్షణ ఇస్తారు. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే జన్మ జన్మాంతరాల భారం తలపై ఉంది. మెట్లు దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్క జన్మలో ఎక్కే కళ ఏర్పడుతుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సంతోషం కూడా ఉంటుంది, శక్తి లభిస్తుంది. చాలా మంది పిల్లలను ముందు నంబర్లో ఉంచడం జరుగుతుంది. కానీ వారు ఏ మాత్రమూ స్మృతిలో ఉండరు. జ్ఞానంలో చాలా చురుగ్గా ఉండొచ్చు, కానీ స్మృతి యాత్ర లేదు. తండ్రి అయితే పిల్లలను మహిమ చేస్తారు. ఇతను కూడా నంబర్ 1లో ఉన్నారంటే తప్పకుండా కృషి కూడా చేస్తూ ఉండొచ్చు కదా. మీరు ఎల్లప్పుడూ శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు బుద్ధి యోగం అక్కడ జోడించబడి ఉంటుంది. ఇతను కూడా నేర్చుకుంటూ ఉండొచ్చు కదా. అయినా సరే బాబాను స్మృతి చేయండి అని చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలున్నాయి. భగవంతుడు అని నిరాకారుణ్ణే అంటారు. వారొచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఒక్క భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానమై ఉన్నారు. అందరూ అకాలమూర్తులే. ఇది అకాలమూర్తి అయిన ఆత్మకు సింహాసనం. అకాల సింహాసనం అంటూ విశేషమైన వస్తువేదీ లేదు. ఇది అకాలమూర్తి యొక్క సింహాసనం. బ్రుకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనినే వారు అకాల సింహాసనం అని అంటారు. అకాల మూర్తి యొక్క అకాల సింహాసనం. ఆత్మలన్నీ అకాల మూర్తులు. ఎంత అతి సూక్ష్మంగా ఉంటాయి. తండ్రి అయితే నిరాకారుడు. వారు తమ సింహాసనాన్ని ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? తండ్రి అంటారు, నా సింహాసనం కూడా ఇదే. నేనొచ్చి ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకుంటాను. బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ తనువులో అకాల సింహాసనంపై వచ్చి కూర్చుంటాను. సర్వాత్మలకు బ్రుకుటి అనేది సింహాసనం వంటిది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుషుల గురించి మాట్లాడడం జరుగుతుంది, జంతువుల విషయం కాదు. ముందుగా
జంతువుల కంటే కూడా హీనంగా అయిపోయిన మనుషులు బాగుపడాలి కదా. ఎవరైనా జంతువుల గురించి అడిగితే మీరు చెప్పండి, మొదట స్వయాన్నైతే తీర్చిదిద్దుకోండి. సత్యుగంలోనైతే జంతువులు కూడా చాలా బాగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అక్కడ చెత్త మొదలైనదేమీ ఉండదు. రాజ్యమహల్లో పావురాలు మొదలైన వాటి చెత్త ఏమైనా ఉంటే దండించడం జరుగుతుంది. కొద్దిగా కూడా చెత్త ఉండదు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడూ ఏ జంతువు లోపలికి దూరిపోకుండా కాపలా కాస్తారు. అక్కడ చాలా శుభ్రత ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరంలో కూడా ఎంతో శుభ్రత ఉంటుంది. శంకర పార్వతుల మందిరంలో పావురాలను కూడా చూపిస్తారు. కావున తప్పకుండా అవి ఆ మందిరాన్ని కూడా పాడు చేస్తూ ఉండొచ్చు. శాస్త్రాల్లోనైతే ఎన్నో కట్టుకథలు రాసేశారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారిలో కూడా ధారణ చేయగలిగిన వారు కొద్దిమందే ఉన్నారు. మిగిలిన వారికి ఏమీ అర్థం కాదు. తండ్రి పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి. మీరు రూప్ యోగ స్వరూపులు మరియు బసంత్ జ్ఞాన స్వరూపులు. మీ నోటి నుండి రాళ్లు వెలువడకూడదు. ఆత్మకే మహిమ ఉంటుంది. నేను ప్రెసిడెంట్ను, ఫలానాను అని ఆత్మే అంటుంది. ఇది నా శరీరం యొక్క పేరు. అచ్చా, మరి ఆత్మలు ఎవరి సంతానం? ఒక్క పరమాత్ముని సంతానం. కావున తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తూ ఉండొచ్చు. వారు మరి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? మాకు కూడా మొదటేమీ తెలియదని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బుద్ధి ఎంతగా తెరుచుకుంది. మీరు ఏ మందిరంలోకి వెళ్ళినా అవన్నీ అసత్యమైన చిత్రాలని అర్థమవుతుంది. 10 భుజాలు కలిగిన వారు, ఏనుగు తొండం కలిగిన వారు, ఇటువంటి చిత్రాలు ఏమైనా ఉంటాయా? ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన సామాగ్రి. వాస్తవానికి భక్తి అనేది ఒక్క శివ్ బాబాకే చేయాలి. వారే సర్వుల సద్గతి దాత. ఈ లక్ష్మీనారాయణలు కూడా 84 జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఉన్నతోన్నతుడైన తండ్రే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. వారికన్నా ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలను మీలో కూడా నంబర్ వారుగానే ధారణ చేయగలరు. ధారణ చేయలేకపోతే ఇంక దేనికి పనికొస్తారు? కొందరైతే అందులకు చేతికరగా అయ్యేందుకు బదులుగా స్వయం అందులుగా అయిపోతారు. పాలు ఇవ్వని ఆవును వేరొక స్థలంలో అనగా బందెలి దొడ్డిలో ఉంచుతారు. అలాగే వీరు కూడా జ్ఞానం అనే పాలను ఇవ్వలేరు. ఏ పురుషార్థము చేయని వారు చాలా మంది ఉన్నారు. మేము ఎవరికైనా కొద్దిగానైనా కళ్యాణం చేయాలి అని కూడా వారు అర్థం చేసుకోరు. తమ భాగ్యం గురించి ఆలోచనే ఉండదు. ఏది లభిస్తే అదే మంచిది అని భావిస్తారు. అప్పుడు తండ్రి అంటారు, వీరి భాగ్యంలోనే లేదు. తమ సద్గతిని చేసుకునే పురుషార్థమైతే చేయాల్సి ఉంటుంది. దేహి అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైన వారు అయినా కానీ ఎలాంటి పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చారో చూడండి. వారిని పిలిచేదే పతిత ప్రపంచంలోకి. ఎప్పుడైతే రావణుడు పూర్తిగా భ్రష్టం చేసేస్తాడో అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజురాణులుగా అవుతారు. ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారు నిరుపేదలుగా అవుతారు. భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా చేయలేరు. కొందరైతే చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. నేను ఏ సేవ చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోగలరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రూప్ యోగ స్వరూపులు మరియు బసంత్ జ్ఞాన స్వరూపులుగా అయి సదా నోటి నుండి రత్నాలే వెలువడేలా ఉండాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడు కూడా రాళ్లను అనగా కఠినమైన మాటలను వెలువడనివ్వకూడదు. రెండవ పాయింట్, జ్ఞానం మరియు యోగంలో చురుగ్గా అయి తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకుని పురుషార్థం చేయాలి. అందులకు చేతికర్రగా అవ్వాలి. వరదానము: 3 స్మృతుల స్వరూపం యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ విజయీ భవ. స్వయం యొక్క స్మృతి, తండ్రి యొక్క స్మృతి మరియు డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఈ 3 స్మృతులలోనే మొత్తం జ్ఞానం యొక్క విస్తారం అంతా ఇమిడి ఉంది. జ్ఞానమనే వృక్షానికి సంబంధించినవి ఈ 3 స్మృతులు. ఏ విధంగా వృక్షానికి మొదట బీజం ఉంటుంది. ఆ బీజం ద్వారా 2 ఆకులు వెలువడతాయి. ఆ తర్వాత వృక్షం విస్తారమవుతుంది. అలాగే ముఖ్యమైనది బీజరూపుడైన తండ్రి యొక్క స్మృతి. ఆ తర్వాత 2 ఆకులు అనగా ఆత్మ మరియు డ్రామా యొక్క పూర్తి జ్ఞానం. ఈ 3 స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ మరియు సంపూర్ణ విజయీ భవ యొక్క వరదానులుగా అవుతారు. స్లోగన్: ప్రాప్తులను సదా ఎదురుగా పెట్టుకున్నట్లయితే బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచనలు: కంబైన్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. సంగమయుగంలో బ్రహ్మకుమార బ్రహ్మకుమారీలు ఒంటరిగా అవ్వలేరు. కేవలం తండ్రి తోడు యొక్క అనుభవాన్ని, కంబైన్ రూపం యొక్క అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి. తండ్రి అయితే ఎలాగా నావారే తోడుగా ఉండనే ఉన్నారు అని కాదు, అలా కాదు. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవం ఇమర్జ్ అవ్వాలి. అప్పుడు ఈ మాయ దాడిలా జరగదు. మాయ ఓడిపోతుంది. ఏమైపోయింది అని మాత్రం భయపడకండి. ధైర్యం ఉంచండి. తండ్రి తోడును స్మృతిలో పెట్టుకున్నట్లయితే విజయం మీ జన్మసిద్ధ అధికారము. అచ్చా. ఓం శాంతి.